శిఖరం రచన శ్రీమతి టి రాఘవ గారు. చదువుతున్నది దేవి. 7వ ఎపిసోడ్. చూడగానే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా కథలోకి వెళ్దామా? అంతకంటే వల్లకాటికి వెళ్ళడం మంచిది అన్నయ్య గారు. కంగుమంది రత్నమాల గొంతు. చివరి క్షణాల్లో శంకర్తో రాజీ పడమని భర్త చెప్పినవన్నీ మర్చిపోయింది. మీనాను చూస్తుంటే ఆమెకి తేళ్ళు జర్రలు పాకుతున్నట్టుగా ఉంది. నా మీద ఎందుకమ్మా అంత కోపం? రా అమ్మా, మన ఇంటికి వెళ్దాం అర్థించాడు శంకర్. రాను. నాకు నువ్వు ఒక్కడవే కాదు, నీ తమ్ముడు ఉన్నాడు. నేను కొన్నాళ్ళు చిన్నాడి దగ్గర ఉంటాను నిర్మోహమాటంగా చెప్పేసింది ఆవిడ. చేసేదేం లేక ఒప్పుకున్నాడు శంకర్. ఇల్లు అద్దెకిచ్చేసి చిన్న కొడుకు సుందరంతో వెళ్ళిపోయింది. భర్త పెన్షన్, ఇంటద్దె ఆవిడ ఖర్చులకి పోగా మిగిలింది చిన్న కొడుకు చేతిలో పెడుతోంది. మరో 7 గడిచింది. మీనా ఇంటర్లో చేరింది. నిజామాబాద్ దగ్గర ఒక బ్రాంచ్లో ఫ్రాడ్ జరిగేసరికి కారులో ఎంక్వైరీకి వెళ్ళి తిరిగి వస్తున్న శంకర్ డీచ్పల్లి దగ్గర ఎవరి కోసమో పెట్టిన ల్యాండ్ మైన్కి బలైపోయాడు. భర్త మరణాన్ని లలిత తట్టుకోలేకపోయింది. శంకర్ ఉన్నన్ని రోజులు పెద్ద కంచుకోట రక్షణలో ఉన్నట్టు నిశ్చింతగా ఉండేది. ఇప్పుడు ఏదో అగాధంలోకి జారిపోతున్నట్టు దిగులు పడిపోతోంది. రత్నమాల చిన్న కొడుకుతో కలిసి వచ్చింది. తను చెప్పిన పిల్లాన్ని పెంచుకోనందుకు లలితను నిష్ఠూరాలు ఆడింది. ఆవిడ చెప్పినట్టు చేసిన పుత్తిళ్లలో ఉన్న పసివాడు తడిబట్టలు కట్టుకొని తండ్రికి కర్మ ఎలా చేస్తాడో లలితకు అర్థం కాలేదు. తను నోరు విప్పితే అయ్యా రాద్ధాంతం తలుచుకొని మౌనంగా ఉండిపోయింది. కర్మ ఎవరు చేయాలన్న మాట వచ్చింది. ఎవరో ఎందుకు నాయనా సుందర్, మీ అన్నయ్యకి పిల్లలు లేరు. వాడి ఆస్తికి, నీ ఆస్తికి, నా ఆస్తికి అన్నిటికీ వారసుడు నీ కొడుకే. సుందర్ 4 ఏళ్ల కొడుకుని దగ్గరికి తీసుకుని హత్తుకుంటూ అంది రత్నమాల. ఆస్తి పంచుకునేవాడే కర్మ చేయడం ధర్మం, విధాయకం. నువ్వు అన్నయ్యకి కర్మ చేయి అంటూ కొడుక్కి పురమాయించింది రత్నమాల. పెద్ద త్యాగం చేస్తున్నట్టు పోజు పెట్టి తలూపాడు సుందర్. అడిగినప్పుడల్లా చెక్కుల మీద సంతకం పెట్టిస్తోంది లలిత. కర్మకాండ కోసం డబ్బు మంచినీళ్లలాగా వాళ్ళ దర్జాకి తగ్గట్టుగా ఖర్చు పెడుతున్నాడు సుందరం. సరిగ్గా 10వ నాడు లలితను శాస్త్రోక్తంగా వెధవం చేశారు. తెల్లచీర కట్టుకున్న ఆమె మొహం అందరూ చూసి వెళ్ళిపోయాక సుందరం వచ్చి కూర్చున్నాడు వదిన గారి దగ్గర. వదిన, నీ సేవింగ్స్లో ఉన్న డబ్బు మొత్తం ఖర్చులకు అయిపోయింది. ఇప్పుడు గోదానం వగైరాకి డబ్బు కావాలి. చెప్పలేక చెప్తున్నట్టు మొహమాట పడ్డాడు. ప్రస్తుతానికి మీరెవరన్నా సర్దొచ్చు కదరా. 12వ రోజు పెద్ద కర్మ అయ్యే వరకు విధవరాలు గుమ్మం దాటరాదు కదా. తర్వాత లెక్కలు చెప్పి తీసుకోండి, ఓ పెద్దాయన సలహా ఇచ్చాడు. అన్నయ్య పోయాడన్న షాక్లోనే నేను ఉన్న పళ్ళంగా పరిగెత్తుకొచ్చేసాను బాబాయ్. చెక్ బుక్ కూడా తేలేదు. లేకపోతే ఈ సమయంలో పుట్టాడు దుఃఖంలో ఉన్న వదినని ఇబ్బంది పెడతానా, నొచ్చుకుంటా అన్నాడు సుందర్. మా ఇద్దరి పేరు మీద ఉన్న డిపాజిట్లన్నీ బ్యాంకు లాకర్లో ఉన్నాయి. సుందరు క్లైమ్ సెటిల్ అయ్యే వరకు మీ అన్నయ్య అకౌంట్లో డబ్బులు ముట్టుకోలేను. నిస్సహాయంగా చూసింది లలిత. నీ గాజులు గొలుసు ఇవ్వు వదిన, తాకట్టు పెట్టి పని కానిస్తాను. అన్ని తీరిగ్గా నువ్వు వాటిని విడిపించుకోవచ్చు. మరిదికేసి అదోలా చూసి 2 చేతులకు ఉన్న 4 గాజులు సూత్రపు గొలుసుతో పాటు పొద్దున్నే తీసేసిన మంగళసూత్రాలని కలిపి మరిది చేతిలో పెట్టింది లలిత. తాకట్టు సొమ్ము సరిపోదేమో, పోనీ అమ్మేస్తావా అంది. చూస్తాను, అమ్మకం అవసరం పడకపోవచ్చు. నువ్వేం దిగులు పడకు వదినా, నేను చూసుకుంటానులే, అన్నిటికీ సర్దేస్తాను అని వాటిని తీసిపోయాడు మరిది. కలికాలం, బ్యాంకులో డబ్బుంది కానీ సాంప్రదాయాల కారణాల తీయడానికి వీలు పడదు. తన డబ్బు ఖర్చు పెట్టి పని జరిపిస్తే 4 రోజులు పోయాక అదంతా ఇచ్చయ్యక నువ్వేమన్నా గొడవ పడతావా? మనుషుల్లో స్వార్థం మరీ పెచ్చు పెరిగిపోతోంది. ఇందాకటికి పెద్దాయన స్వాగతంలా అన్నాడు. భర్త దినవారాల ఖర్చుకి తెగిన తాళి ఉపయోగపడింది. గర్వం పడాల్సిన విషయమే మామయ్య లలిత పేలవంగా అంది. శంకర్ డ్యూటీలో చనిపోయాడు కాబట్టి క్లైమ్స్, పిఎఫ్, గ్రాడ్యుటీ, ఇన్సూరెన్సు, యాక్సిడెంట్లో పోయినందుకు గవర్నమెంట్ ఇచ్చే కాంపన్సేషన్ మొత్తం కలిసి బాగానే వచ్చింది. కంపాషనేట్ గ్రౌండ్ మీద లలితకి ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ కావడంతో ఆఫీసర్గా జాబ్ ఇచ్చారు. వరంగల్ పోస్టింగ్ ఇచ్చారు. అల్లుడి మరణం అందరికన్నా కృష్ణవేణమ్మని ఎక్కువగా కృంగదీసింది. పరిస్థితులు కాస్త నార్మల్కి వస్తున్న తరుణంలో లలిత ఒక లీగల్ నోటీస్ అందుకుంది. ఆ నోటీస్ ఇచ్చింది అత్తగారు రత్నమాల. తన పెద్ద కొడుక్కి శంకర్కి పిల్లలు లేరని, భర్త చనిపోయిన విధవరాలైన తను ఇబ్బందుల్లో ఉందని
శంకర్ టెర్మినల్ బెనిఫిట్స్లో విధవైన తల్లి క్లాస్ 1 లీగల్ హెయిర్ అవుతుందని, కాబట్టి మర్యాదగా 4 రోజుల్లోగా తన వాట తనకివ్వకపోతే కోర్టు ద్వారా తీసుకోవాల్సి వస్తుందని దాని సారాంశం. లలిత అత్తగారి కర్కశత్వానికి గెలగెల్లాడింది. మామగారు పోయినప్పుడు వారసత్వపు ఆస్తిలో వాటా కోసం తాము ఆశపడలేదు. అసలు ఆ టాపిక్కే ఎత్తలేదు. ఏం చేయాలో పాలుపోలేదు ఆమెకి. 2 రోజులు ఆలోచించి చివరికి తనకి ఆప్తుడు, స్నేహితుడు, తన శ్రేయోభిలాషి అయిన రవికి రమ్మని ఫోన్ చేసింది. రవి లలిత మేనమామ కొడుకు. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు. వయసు రాగానే ప్రేమించుకున్నారు. రవి తల్లి లలితను కాకుండా తన అన్న కూతుర్ని చేసుకోవాలని పట్టుపట్టడంతో పెళ్లిదాకా వచ్చిన వాళ్ళ ప్రేమ ఆవిడ పంతానికి బలైపోయింది. ఎవరు ఎంత చెప్పినా ఆవిడ వినలేదు. తన మాటే చెల్లాలని భీష్మించు కూర్చుంది. ఆవేశంలో, ఒరే రవి, నువ్వు బ్రహ్మచారిగా ఉండిపోయినా పర్లేదు, కానీ ఈ ఇంటికి కోడలుంటూ వస్తే నా అన్న కూతురే రావాలి అనడంతో ఆవిడ ప్రవర్తనకు నొచ్చుకున్న లలిత తండ్రి పౌరుషానికి పోయి నెల తిరగకుండానే తన కూతుర్ని శంకర్కిచ్చి పెళ్లి చేశాడు. రవి మాత్రం తల్లి చెప్పిన పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. తలదించుకొని లోపలికొస్తున్న రవిని రా బావా అంటూ ఆహ్వానించింది లలిత. తలదించుకొని లోపలికొచ్చి బ్యాగ్ పక్కన పెట్టి తలదించుకొని కూర్చున్నాడు రవి. రవి కాళ్ళు మొహం కడుక్కొచ్చేటప్పటికి వంటిట్లోకి వెళ్ళి మంచినీళ్ళు, కాఫీ తీసుకొచ్చింది లలిత. నన్ను మర్చిపోయావా బావా? కాఫీ కప్ అందిస్తూ అడిగింది. నిన్ను అలా చూడలేక నేను శంకర్ పోయినప్పుడు రాలేదు లలిత అన్నాడు రవి. తలరాతని మార్చడం ఎవరికి సాధ్యం? పేలవంగా నవ్వింది లలిత. ఎందుకు అర్జెంటుగా రమ్మన్నా? కప్పు పక్కన పెడుతూ అడిగాడు రవి. టీపై మీద పెట్టిన లీగల్ నోటీస్ని రవి చేతికి ఇచ్చింది. అంత డబ్బు వచ్చిందా నీకు? శంకర్కి 15 ఏళ్ళు సర్వీస్ పూర్తయింది. గ్రాడ్యుటీ కూడా ఇచ్చారు. అన్నీ కలిపి ఒక 15 దాకా వచ్చింది. అప్పులు ఏమున్నాయి? హౌసింగ్ లోన్ ఉంది 20 లక్షల దాకా. మిగతావన్నీ చిల్లరప్పులే. వచ్చిన డబ్బులోంచి తీర్చేశాను. నాకు జాబ్ ఇచ్చారు కదా, హౌసింగ్ లోన్ 2 పేరు మీద ఉంది. ఇక మీదట నెల నెలా కట్టింగ్ నా జీతంలోంచి అవుతుంది. తెలిసిన లాయర్ ఎవరైనా ఉన్నారా? మా బ్యాంక్ లీగల్ అడ్వైజర్ ఉన్నారు. లాయర్ ద్వారా జవాబు ఇప్పించాడు రవి. శంకర్కి అప్పులున్నాయని, అవన్నీ తీరాలి అంటే వచ్చిన టెర్మినల్ బెనిఫిట్స్ డబ్బు సరిపోదని, ఆస్తిలో వాటా కావాలంటే తీర్చాల్సిన అప్పులో కూడా భాగం వేసుకొని తీర్చాలని, హౌసింగ్ లోన్లో లలితకి భాగస్వామ్యం ఉందని, ఆమె భర్త చనిపోయాడు కాబట్టి ఆమెకి ఆధారంగా ఇల్లు ఉండాలని, ఇంటిలో వాటా కావాలంటే లలిత తదనంతరం తీసుకోవచ్చనని, మా అత్తగారికి కావాల్సిన ఆస్తిలో వాటా కాదు బాబా, మీనాని పంపించేయడం, అది తీరక ఇలా తిక్కతిక్కగా ప్రవర్తిస్తోంది అంది లలిత. అక్కడితో ఆ సమస్య తీరింది. నువ్వు నా దగ్గర శాశ్వతంగా ఉంటావు కదా, ఇండియాలో ఆ ఇల్లు ఎందుకు? రేపొద్దున నువ్వు పోయాక మళ్ళీ వదిన వాటా అంటూ పేచి పెడుతుంది, గొడవలు వస్తాయి. నువ్వే అమ్మేశావంటే తిరుగుండదు అంటూ చెవిలో జోరీగలాగా పోరుతున్నాడు చిన్న కొడుకు. సుందరం ఉపదేశం మేరకు అత్తగారు ఇల్లు అమ్మడానికి పెట్టినప్పుడు కామ్గా వెళ్ళి సంతకం పెట్టింది లలిత. 1 పైసా వాటా లలితకి ఇవ్వకుండా మొత్తం తన పేర బ్యాంకులో వేసుకుని చిన్న కొడుకు దగ్గరికి అమెరికా వెళ్ళిపోయింది రత్నమాల. మీనా ఇంటర్ 2nd ఇయర్కి వచ్చింది. లలితకి మరొక షాక్ తగిలింది. మీనాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నది ఆ షాక్. రోజు ఇంటికి లేటుగా వస్తున్న మీనాని అడిగితే రోజుకో కుంటి సాకు చెప్పడం మొదలుపెట్టింది. అనుమానం తీరక ఓ రోజు ఫాలో అయితే అసలు విషయం తెలిసింది. ముందు నమ్మకం కలగలేదు, కానీ ఆధారాలు దొరికి నిజమని నిర్ధారణ అయ్యాక కోపంతో మండిపోయింది. ఎవడే వాడు అని నిలదీసింది. ఫ్రెండ్ నిర్లక్ష్యంగా అంది మీనా. ఇంకా లవర్ కూడా. మా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మా ఊరే, మా తండాలోనే ఉంటాడు. తెలివైన వాడు. మంగపిన్నికి కూడా తెలుసు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. త్వరలో పెళ్లి చేసుకుంటాం. ఇదంతా మీ పిన్ని ప్రోద్బలమా? ఈ మధ్య లలితకు త్వరగా కోపం వచ్చేసింది. నేనేం పసిపిల్లను కాదు, 16 ఏళ్ళు వచ్చాయి. 16 ఏళ్ల వయసు కాబట్టే నేను భయపడేది. ఆ వయసు ఎంతైనా మాయ చేస్తుంది. రంగుల కలల్ని కళ్ళ ముందు ఉంచుతుంది. కళ్ళు తెరిచేసరికి మిగిలేది శూన్యం. నాకు ఆలోచించుకునే శక్తి ఉంది. మోసపోను. నేను పెరిగింది మీ ఇంట్లో మమ్మీ. ప్రగల్భాలు చాలు. అయితే మీ పిన్ని నీకు పెళ్లి చేస్తానందా? హేళనగా అడిగింది లలిత. మాకెవరి సాయం అక్కర్లేదు. గుళ్ళో పెళ్లి చేసుకుంటాం. మరి తిండి, బట్ట, ఇల్లు, గడవడానికి సంపాదన
డిగ్రీ పాస్ అయితే ఉద్యోగాలు అవే దొరుకుతాయి, ధీమాగా అంది మీనా. అప్పటి వరకు ఎలా? ఉండనిస్తే ఎవరిళ్లలో వాళ్ళం ఉంటాం. ఉద్యోగాలు రాగానే అన్నీ అమర్చుకొని వెళ్ళిపోతాం. కాదంటే ఇప్పుడే వెళ్ళి ఏదో ఒక గుడిసెలో ఉంటాం. ఉద్యోగాలు దొరికే వరకు ఏ పాచి పనో కూలి పనో చేసుకొని బ్రతుకుతాం. చాచిపెట్టి లెంపకాయ కొట్టాలన్నంత కోపాన్ని అతి కష్టం మీద అంచుకుంది లలిత. సినిమాల్లో తొలిచూపులోనే ఐ లవ్ యూ చెప్పే కల్చర్, పార్కుల్లో చేసే హద్దుమీర రొమాన్స్ మొత్తం కలిసి పైత్యం బాగానే తలకెక్కుతోంది కొందరు టీనేజర్స్కి. వాళ్ళ మెదడులని దారిలో తేవాలంటే మళ్ళీ ఒక మహాత్ముడు పుట్టాలి. చెప్పు మమ్మీ, ఉండనా వెళ్ళనా? సాధారణంగా పిల్లల ప్రేమ వ్యవహారాల్లో ఇంట్లోంచి పొమ్మని తల్లిదండ్రులు అంటారు. ఈ మాటలు ఆఖరి వాటికి కాలం మారింది. బెదిరింపు పేరెంట్స్ నుంచి కాదు, పిల్లల నుంచి వస్తుంది. వెనకాల ఏ దన్ను లేకపోయినా ఇంట్లోంచి లేచిపోవడానికి సిద్ధమైందంటే ఆ కుర్రాడు ప్రేమ పేరుతో మీనాని ఎంత నమ్మించుంటాడు. గుండె బరువెక్కింది లలితకి. నీ నిర్ణయం చెప్పు మమ్మీ, రెట్టించింది మీనా. ఆ పిల్ల గొంతులో ధ్వనించిన శబ్దానికి తూలి పడబోయిన లలిత ఆపుకుంది. తనెదురుగా నిల్చుంది 6 ఏళ్ల నుంచి తన పెంపకంలో పెరిగిన మీనాయన, లేక ఏ దుష్టశక్తితో పరకాయ ప్రవేశం చేసిందా? మాట్లాడుతున్నది తన పెంపుడు బిడ్డేనా అన్న అనుమానం దొలిచేస్తోంది లలితని. ఆనాడు శంకర్ని ఆకర్షించిన లక్షణాలు మచ్చుకైనా కనిపించట్లేదు. అడలోసెంట్ ఏజ్లో ప్రేమ మనిషిని మార్చేసే అంతటి పవర్ఫుల్ వెపనా? అయినా 16 ఏళ్లకి పెళ్ళ? బాల్య వివాహాలు మళ్ళీ మొదలవుతున్నాయా? సమాజం ఎట్టిపోతోంది. శంకర్ కనుక బ్రతుకుంటే కర్తవ్యం గుర్తుకు వచ్చి తనని తాను తమాయించుకుంది. చూడు మీనా, నువ్వు ప్రేమించి పెళ్లి దలుచుకుంటే చేసుకో, కానీ మీ నాన్నగారి ఆశయాలకి గండి కొట్టి నిన్ను నా ఇంట ఉంచుకోలేను. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు వెళ్ళిపోవచ్చు. నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని మలుచుకో. నాకు నీకంటే నా భర్త యాంబిషన్ ముఖ్యం. నిన్నొక పోలీస్ ఆఫీసర్గా చూడాలన్నది ఆయన కోరిక. ఐపీఎస్ పాస్ అవ్వడం ఈజీ కాదు. చాలా కష్టపడి క్షణం కూడా వృధా చేయకుండా చదవాలి. కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదే ఉండాలి. ఇలా లవ్వు గివ్వు అంటే కుదరదు. ఏది కావాలో ఇప్పుడే తీర్చుకో. నాకేదో అబద్ధం చెప్పి తర్వాత మోసం చేయొచ్చు అని అనుకోకు. నీ మీద నిఘా పెట్టడానికి నా ఫోర్సెస్ నాకున్నాయి. విసవిస గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది లలిత. తెల్లవారింది. పనుల్లో పడింది లలిత. మీనా తన వెనక నిల్చోవడం గమనించినా పట్టించుకోకుండా తన పనిలో తాను చేసుకోసాగింది. మమ్మీ, మెల్లగా పిలిచింది మీనా. తలెత్తింది లలిత. మీనా కళ్ళు ఏడ్చినట్టు ఎర్రగా ఉన్నాయి. నేను? లలిత మొహంలో ఉత్కంఠ. ఐఎమ్ సారీ మమ్మీ, నాన్నగారి ఆశయమే నాకు ముఖ్యం అంది తలదించుకొని. నీ ఇష్టం, తర్వాత నన్ను తిట్టుకోకు ముభావంగా అంది లలిత. ప్రామిస్ మమ్మీ. నిన్న రాత్రి అమ్మమ్మ నాకు రాసిన ఉత్తరాలు మళ్ళీ చదివాను. నా తప్పు తెలిసింది. ఏది ముఖ్యమో అర్థమైంది. వింటున్నట్టు తలాడించింది లలిత. ఆ తర్వాత రకరకాలుగా మీనాని ఫాలో అయ్యి టెస్టులు పెట్టింది. మీనా మాట నిలబెట్టుకుంది. ఆ వీర ప్రేమికుడు డిగ్రీ పూర్తి కావడంతో తుపాకీ దెబ్బకి దొరకనంత దూరంగా అడ్రస్ లేకుండా పారిపోయాడు. అప్పటికి కానీ లలిత మనసు కుదుట పడలేదు. తర్వాత తెలిసింది ఆ కుర్రాడు మంగకి దూరపు చుట్టం. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చి తీరతాయి. దగ్గరుండి పెళ్లి జరిపిస్తే హాయిగా కూర్చుని కూతురు సంపాదన తినొచ్చు. కానీ పాపం ఆమె తంత్రం లలిత ముందు పనిచేయలేదు. లలిత బాగోగులు కనుక్కోవడానికి రత్నమాల దగ్గర నుంచి ఏం రిప్లై వచ్చిందో తెలుసుకోవడానికి ఒకసారి వరంగల్ వెళ్ళాడు రవి. రత్నమాల శాంతించడంతో గొడవలు సమసిపోయాయి. మైథిలి కూడా అక్కడే పనిచేస్తుందని తెలిసి ఒక మాట మైథిలిని చూసి వెళ్తాను అంటూ బయలుదేరాడు రవి. అలా వెళ్ళటం వాళ్ళ జీవితాల్లో పెను మార్పు తెస్తుందని అతగాడు ఊహించలేదు. వారం రోజుల తర్వాత పొద్దున్న 8 గంటలప్పుడు కాలింగ్ బెల్ మోతకి తలుపు తెరిచి లలిత వాకిట్లో ఉబ్బిన మొహం, ఎర్రబడ్డ కళ్ళతో నిలబడ్డ మైథిలిని చూసి తెల్లబోయింది. నేను రవి ఫ్రెండ్ని. ఒక 4 రోజులు మీ ఇంట్లో ఉండొచ్చా? మైథిలి గొంతు కూడా బొంగురుపోయింది. రండి అంటూ దారిచ్చింది లలిత. ఏదో చెప్పబోతున్న మైథిలిని ఆపి, బ్యాంకుకి టైం అవుతోంది, సాయంత్రం మాట్లాడదాం, తయారవ్వండి అంది లలిత. సాయంత్రానికి రవి దిగాడు. నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది బావా. నవ్వుని అరువు తెచ్చుకుంది లలిత. ఛ, అలా మాట్లాడుకో. నాకున్న ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్వి నువ్వే. మైథిలి ఎప్పటికీ కాదు, కాలేదు కూడా.
అన్నాడు రవి. మరేమవుతుందో ఓరగా చూస్తూ అడిగింది లలిత. చెల్లెలు నిదానంగా అన్నాడు రవి. అవును లలిత, డిప్యూటేషన్ మీద ఓ ఏడాది పాటు ఒంగోలులో పనిచేశారు మైథిలి ఫాదర్. మైథిలి మా కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్లో చేరింది. క్లాస్ మొత్తానికి ఆమె ఒక్కతే ఆడపిల్ల. క్వార్టర్ అలాట్ అయింది. ఆ ఊళ్ళో లోకల్ బస్సులు ఉండవు. ఏ పనికైనా నడక, రిక్షా తప్పించి మరేం ఉండవు. కాలేజీకి ఇంటికి మధ్య దూరం బాగానే ఉంది. షార్ట్ కట్ రూట్ ఉంది, కానీ పెద్ద మట్టికొండ పక్క నుంచి నడవాలి. అక్కడ జనసంచారం తక్కువ, ఎక్కువ మగ స్టూడెంట్స్ తిరుగుతూ ఉంటారు. అయినా ఆధారే ఎంచుకుంది మైథిలి. ఆ తర్వాత జరిగిన జ్ఞాపకాల పొరల్లోంచి బయటకు వచ్చి కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి. రవికి తన వెనకే ఒక ఒడ్డు పొడుగు బలంగా ఉన్న కుర్రాడు ఫాలో అవ్వడం వారం రోజులుగా గమనిస్తోంది మైథిలి. లోపల భయంగా ఉన్న పైకి మాత్రం బెంకంగా కేర్ చెయ్యనట్టు నటిస్తూ వేగంగా నడిచి వస్తోంది. అతను కూడా కాముగా ఇంటి మలుపు వరకు వచ్చి వెళ్ళిపోతున్నాడు తప్ప విజిల్స్తో కానీ మరే వెకిల్ చేష్టలతో కానీ మైథిలిని ఏమీ ఇబ్బంది పెట్టలేదు. ఓ రోజు ధైర్యం చేసి ఆగింది మైథిలి. అతను దగ్గరగా వచ్చాక, ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇలా రోజు ఫాలో చేస్తున్నారు అని అడిగింది. పక్కున నవ్వాడా కుర్రాడు. ఎందుకా నవ్వు అన్నట్టు రోషంగా చూసింది మైథిలి. నా పేరు రవీంద్ర, నేను మీ క్లాస్మేట్ని. నవ్వు ఆపి జవాబు చెప్పాడు. క్లాస్మేటా? ఆశ్చర్యంగా అంది. అవును. మీ పేరు మైథిలి, కొత్తగా వచ్చారు. ఎవరిని పరిచయం చేసుకోకుండా ఏదో మొక్కుబడిగా క్లాస్కి అటెండ్ అవుతున్నారు. మీకు ఈ ఊరు నచ్చలేదో, కాలేజీ నచ్చలేదో, అమ్మాయిలు లేకపోవడంతో క్లాసులు నచ్చలేదో తెలియదు గంభీరంగా అన్నాడు రవి. అబ్బే అదేం లేదు, ఇంట్రావర్ట్ని, నలుగురితో కలవడం ఇష్టపడను. ఇంతకీ మీరు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారో చెప్పలేదు. అతనితో కలిసి నడుస్తూ అడిగింది. ఈ రూట్ కొంచెం లోన్లీగా ఉంటుంది, సేఫ్టీ తక్కువని సాధారణంగా ఆడపిల్లలు ఒంటరిగా ఈ దారిలో రారు. మీరు ఝాన్సీ రాణిలాగా ఇటు నడుస్తున్నారు, అందుకని మీ ఇంటి సందు చివరిదాకా ఒక సైనికుడిగా మీకు ఎస్కార్ట్గా వస్తున్నాను. అతను చెడు తలంపుతో తన కూడా రావట్లేదని స్పష్టం అవ్వడంతో రవిని ఇంటికి తీసుకువెళ్ళే తండ్రి రియాక్షన్ ఎలా ఉంటుందా అన్న చిలిపి ఊహ మనసులో మెదిలి, ధైర్యం ఇంటి సందు మొదలుదాకా దిగబెట్టడం వరకేనా, ఇంటి లోపలికి కూడా రాగలని అంటోందా అంది మైథిలి. పదండి అంటూ లోపలికి వచ్చాడు రవి. అప్పుడే వచ్చిన శ్వేతాద్రి గారు కూతురు వెనకే ఇంట్లోకి వస్తున్న కుర్రాన్ని చూసి బ్రూకుటి ముడిచి ఎవరన్నట్టు అనుమానంగా చూశారు. నమస్కారం సార్, నా పేరు రవీంద్ర, మైథిలి క్లాస్మేట్ని. మా క్లాస్ మొత్తానికి మైథిలి ఒక్కరితే ఆడపిల్ల. తన ఇంటికొచ్చే షార్ట్కట్ దారి ఎలూఫ్గా ఉంటుంది. ఆడపిల్లలు ఒంటరిగా ఆ రూట్లో సాయంత్రం వేళలో నడవడం క్షేమం కాదు. అందుకని రోజు ఇంటి దాకా దిగబెట్టమని ప్రిన్సిపల్ గారు మా నాన్నగారు చెప్పారు. మా నాన్నగారు మా కాలేజీలోనే లైబ్రరీయన్. ఈ రెండో సందులోనే మా ఇల్లు. వీలు చూసుకుని మా నాన్నగారు, అమ్మ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఏకబిగిన చెప్పేసి ఊపిరి పీల్చుకున్నాడు రవి. ఆ కుర్రాడితో పరిచయం తన కూతురికి ప్రమాదకారి కాదని అర్థమైంది శ్వేతాద్రి గారికి. ధైర్యంగా ఇంటికొచ్చి సూటిగా స్పష్టంగా వినయంగా చెప్పిన రవి ఆకతా ఈ వేషాలు వేసి అల్లరి స్టూడెంట్లా కాకుండా జెంటిల్మెన్గా ఆయన కళ్ళకి కనిపించాడు. తొలి పరిచయంలోనే నచ్చేశాడు. రా కూర్చో, నవ్వుతూ రవిని ఆహ్వానించి కాఫీ తెమ్మని మైథిలికి చెప్పారు. అసలు దీనికి చండికాని పేరు పెడితే సరిగ్గా సరిపోయేది. రిస్క్ గురించి ఆలోచన లేకుండా వద్దన్న పని తప్పనిసరిగా చేసి తీరుతుంది, నవ్వుతూ అన్నారు మైథిలి తల్లి కమలిని. ఆ తర్వాత రెండేళ్ల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. రాఖీ పండుగ నాడు మైథిలి రవి ఇంటికి వెళ్ళి రాఖీ కట్టడంతో వాళ్ళ స్నేహానికి బలంతో పాటు పెద్దల సపోర్ట్ని సమకూర్చింది. ఆ తర్వాత శేషాద్రి గారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసరికి మైథిలి డిగ్రీ పరీక్షలు పూర్తయ్యాయి. హైదరాబాద్ వచ్చిన వాళ్ళ మధ్య వీలున్నప్పుడల్లా రాకపోకలు ఉండేవి. ఇద్దరు లెటర్స్ రాసుకునేవారు. ఆ లెటర్స్ అప్పుడప్పుడు మైథిలికి తెలియకుండా తల్లి ద్వారా తండ్రికి చేరి అక్కడ సెన్సార్ అవుతూ ఉండేవి. తర్వాత ఇన్నాళ్ళకి మైథిలి వరంగల్లో పనిచేస్తోందని తెలిసి ఆమె ఇంటికి వెళ్ళాడు రవి. ఇంటికొచ్చి తాపిగా స్నానం చేసి బొట్టు పెట్టుకుంటున్న మైథిలి, శ్రీరామ్, మైథిలి బ్యాంక్ ఆఫీసర్స్, ఇంటి అడ్రస్ ఇదే అని ఎవరూ ఎంక్వైరీ చేయడం, ఇంటి ఓనర్ కూతురు
తమ పోర్షన్ వైపు చూపించడం గమనించి వరండాలో లైట్ వేసి గ్రిల్ తెరిచి బయటకొచ్చింది. ఎవరు అంటూ వచ్చిన మైథిలి ఎదురుగా స్ట్రీట్ లైట్ చిరు వెలుగులో చిన్న ట్రావెల్ బ్యాగ్తో నిలబడ్డ వ్యక్తిని చూసి గుర్తుపట్టి, రవి అంది ఆశ్చర్యంగా. నవ్వులుతూ లోపలికి వచ్చాడు. కళ నిజమా అని తనొకసారి గిచ్చి పరీక్షించుకుంది మైథిలి. కళ కాదు, వాస్తవం, వర్తమానం అని రూఢి చేసుకుని ఎన్నాళ్ళకి అంటూ అతని చేతిలోని బ్యాగ్ అందుకుంది. ఓ పని మీద నిన్న పొద్దున వచ్చాను, రేపు పొద్దునే వెళ్ళిపోవాలి, కుర్చీలో కూర్చుంటూ అన్నాడు రవి. రేపా? నిన్న వచ్చిన వాడివి మా ఇంట్లో దిగకుండా ఎక్కడో హోటల్లో దిగడం ఏమిటి అంటూ వంటిట్లోకి వెళ్ళి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చిచ్చింది. మళ్ళీ వెళ్ళి ఇద్దరికి కాఫీలు కలుపుకొచ్చింది. శ్రీరామ్ హైదరాబాద్ వెళ్ళాడు, ఎల్లుండి పొద్దుట వస్తారు. భర్త వివరం అతనికి చెప్పింది. పెళ్ళైన భర్త ఇంట్లో కాపురం చేసుకుంటున్న ఆడపిల్లవి, స్వతంత్రించి మీ ఇంట్లో ఎలా దిగుతాను మైథిలి మొహమాటంగా అన్నాడు రవి. శ్రీరామ్కి మన స్నేహం గురించి తెలుసు. కాలేజ్ డేస్లో లెటర్స్ రాసుకునే వాళ్ళమని తెలుసు. తన భార్యతో ప్రతి ఏడు క్రమం తప్పకుండా రాఖీ కట్టించుకుని చీర పెట్టి చెల్లెల్లా ట్రీట్ చేసే మగాడిని ఏ భర్త అనుమానించడు, అపార్థం చేసుకోడు, ధీమాగా అంది మైథిలి. రవి నవ్వాడు. నువ్వేం మారలేదు మైథిలి, రేపొద్దున్న ఎక్కడి నుంచో స్టేషన్కి వెళ్తూ కానీ కనీసం ఒక పూటైనా నీకు ఆతిథ్యం ఇచ్చిన సంతోషం నాకు మిగలలేవు అన్నది నిష్ఠూరంగా. నీ భర్త ఊళ్ళో లేనప్పుడు నేను నీ ఇంట్లో నైట్ స్టే చేయడం మర్యాదగా ఉండదు. ట్రైన్ పొద్దున్నే 4:30కి. రైల్వే రిటైరింగ్ రూమ్లో ఉంటే ఈజీగా ట్రైన్ క్యాచ్ చేయొచ్చు అన్నాడు. నా చెవులు పని చేయడం లేదు. అదిగో బాత్రూమ్, స్నానం చేసి రిఫ్రెష్ అయ్యి పుస్తకాలు తిరిగేస్తూ ఉండు. స్నేహితుడికి హుకం జారీ చేసి వంటిట్లోకి వెళ్ళింది మైథిలి. అయిష్టంగానే మైథిలి చెప్పినట్టే చేశాడు రవి. డైనింగ్ టేబుల్ దగ్గర నీ కోసం పాయసం, బంగాళదుంప వేపుడు స్పెషల్ అంటూ బలవంతంగా మారొడ్డిస్తుంటే చాలు చాలు పొట్ట పగిలిపోతుంది అంటూ చేతులు అడ్డుపెట్టాడు రవి. ఆనాటి నా పెళ్లి భోజనం తిని తీరాల్సిందే నవ్వింది మైథిలి. పాత బాకీలనే తీర్చే లెవెల్లో తినడానికి నాది కడుపు, చెత్తబుట్ట కాదు. తినడం ముగించి చేతులు కడుక్కోవడానికి సింక్ దగ్గరికి వెళ్ళాడు రవి. నువ్వు కాస్త శ్రమపడి అనవసరమైన విషయాల్ని మెదడులోకి వాషౌట్ చేసేస్తే మంచిది. మైథిలి అందించిన నాప్కిన్తో చేయి తుడుచుకుంటూ మందలింపుగా అన్నాడు రవి. మగ గొంతుకు వినిపిస్తోంది. ఎవరిదమ్మా మైథిలి, శ్రీరామ్ వచ్చేశాడా? వంటింటి వైపు తెరుచున్న తలుపులోంచి లోపలికి తొంగి చూసిన ఇంటావిడ గొంతు కంగుమంటూ ఆరా తీసింది. ఆయన రాలేదు పిన్నిగారు, మా పెద్దమ్మ కొడుకు ఒంగోలు నుంచి వచ్చాడు. నిజమా అన్నట్టు అనుమానంగా ఒక చూపు విసిరి వెళ్ళింది ఆవిడ. ఇవిడ కాంపౌండ్లో ఉన్న 4 పోర్షన్లకి మహారాణి. మనిషి మంచిదే, నోరు కాస్త పెద్దది, చేయి కడుక్కుంటూ అంది మైథిలి. అసలు ఇంతకీ నువ్వు ఏ పని మీద వచ్చావు? ఒక్కపడ అందిస్తూ అడిగింది మైథిలి. లలిత అని నా కజిన్, ఈ ఊళ్ళోనే మీ బ్యాంకులోనే పనిచేస్తోంది. ఏడాది క్రితం భర్త చనిపోయాడు. ఏదో ప్రాపర్టీస్ గొడవ. ఒక్కసారి వచ్చి వెళ్ళమని ఫోన్ చేస్తే వచ్చాను అంటూ లలిత గురించి మరికొంత చెప్పి ఇక పడుకుందాం, పొద్దున్నే లేవాలి అన్నాడు రవి. గెస్ట్ రూమ్లో రవికి అన్నీ అమర్చి వరండాలో పడకూర్చి వాల్చు కూర్చుంది మైథిలి. రవణి కరుణించిన నిద్రాదేవత మైథిలి వంక ఓరగా కూడా చూడలేదు. 5:30 అవుతుండగా అలారం మోగేసరికి రవితో పాటు వరండాలో పడకుర్చీలో పడుకుని ఆలోచనలో అలాగే నిద్రపోయిన మైథిలి కూడా లేచి వంటిట్లోకి నడిచింది. 6:30 కల్లా తయారై బస్టాప్కి బయలుదేరుతూ అడిగాడు రవి. నాకు ప్రామిస్ చేస్తావా మైథిలి? ఏంటి అన్నట్టు చూసింది మైథిలి. లలితను చూశాక నీకు చెప్పాలనిపించి చెప్తున్నాను. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటానని, అందుకు సాయం చేయడానికి కొండంత అంటగా రవి ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకుంటావని. నాకంతటి సమస్యలు వస్తాయంటావా రవి? నవ్వింది మైథిలి. రాకూడదనే నా కోరిక. బాయ్. బదులుగా తను నవ్వి బ్యాగ్ తీసుకున్నాడు. సినిమాలో లాగా అన్నయ్య చెల్లెమ్మ అని పిలుచుకోవడాల మీద నాకు నమ్మకం లేదు, కానీ నాలో ఉన్న సోదర ప్రేమ అంతా నీకే అంకితం మైథిలి గేటు దాటుతూ అనుకున్నాడు రవి. తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను అంటూ వచ్చి కూర్చుంది మైథిలి. మర్నాడు శ్రీరామ్ వచ్చాడు. పంపు దగ్గర కాళ్ళు కడుక్కుంటున్న శ్రీరామ్ రాకని పసిగట్టి, ఏం నాయనా ఫంక్షన్ బాగా జరిగిందా అంటూ పరుగున బయటకు వచ్చింది ఇంటావిడ. ఆ ఇల్లు 4 ఇళ్ల చావడిలా ఉంటుంది. మధ్యలో ఇంటి వాళ్ళు ఉంటారు.
వాళ్ళ ఇంటికి కుడి ఎడమల వైపు 2 పోర్షన్లు కట్టించి అద్దెకిచ్చారు. వాళ్ళకి ఎదురువైపు పెద్ద గేటు, చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్, మధ్యలో విశాలమైన ఖాళీ స్థలంలో పక్కగా వాడుక నీళ్లకి బావి ఉంది. మంచినీళ్ళ కుళాయిలు మాత్రం ఎవరి వాటా ముందు వాళ్ళకి ఏర్పాటు చేశారు. చాలా బాగా జరిగిందండి, టవల్తో కాళ్ళు అద్దుకుంటూ జవాబు చెప్పాడు శ్రీరామ్. మొన్న రాత్రి మీ ఇంటికి ఎవరో చుట్టం వచ్చాడు. తన పెద్దమ్మ కొడుకని చెప్పింది మైథిలి. నిన్న పొద్దున వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు తనే ఇవ్వాలి మొదట అన్నది ఆవిడ ఉద్దేశం. వినేవాళ్ళకి మరో కోణంలో అర్థమైతే పట్టించుకోవాల్సిన బాధ్యత తనది కాదన్నట్టు ఉంటుంది. ఎవరి పెద్దమ్మ కొడుకు అనుకుంటూ మైథిలికేసి ప్రశ్నార్థకంగా చూశాడు శ్రీరామ్. ఇద్దరికీ కాఫీ కలిపి తెచ్చి శ్రీరామ్కి ఒక కప్పు ఇచ్చి కూర్చుని కాఫీ సిప్ చేస్తూ చెప్పింది మైథిలి. నా ఒంగోలు ఫ్రెండ్ రవి ఏదో పని మీద వచ్చాట. చూసి వెళ్దామని మొన్న సాయంత్రం నేను బ్యాంక్ నుంచి వచ్చాడు. ఇక్కడే పడుకొని నిన్న పొద్దున్న వెళ్ళిపోయాడు. ఏం పని మీద వచ్చాడు? జస్ట్ నిన్ను చూడ్డానికా? రవి కజిన్ లలిత ఈ ఊళ్ళోనే, మన బ్యాంకులోనే ఏదో పని మీద వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఒకే ఊరు కదా, మర్యాదకి పలకరించడం కోసం మన ఇంటికి వచ్చాడు. మైథిలి సంజాషికి కొద్దిగా శాంతించాడు శ్రీరామ్. నేను వస్తున్నాను కదా, ఇంకో పూట ఉండమనకపోయావా? చెప్పాను, సెలవు లేదని వెళ్ళిపోయాడు. నేను ఊళ్ళో లేనప్పుడు ఒక పరాయి మగాడు మన ఇంట్లో స్టే చేయడం నాకు నచ్చలేదు. అసలు నేను లేనని తెలియగానే మర్యాదస్తుడైతే వెళ్ళిపోవాలి. అసహనంగా ఉంది శ్రీరామ్ గొంతు. వెళ్ళిపోతాననే అన్నాడు. రైల్వే రిటైరింగ్ రూమ్ కంటే నాకు ఇల్లే బెటర్ అని ఉండమని నేనే బలవంతం పెట్టాను. రైస్ కుక్కర్ స్టవ్ మీద పెడుతూ అంది మైథిలి. మనం మధ్యతరగతి సమాజంలో నలుగురి మధ్య ఉన్నాం మైథిలి, అడవిలో కాదు. 1000 కళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటాయి. ఆడది భర్త ఊళ్ళో లేనప్పుడు రక్త సంబంధం లేని ఒక పరాయి మగాడిని నైట్ స్టే ఉండనిచ్చి భర్త వచ్చేలోగా పంపించేసింది అంటే లోకం ఏమనుకుంటుందో ఆలోచించావా? సంసారులలో సాంప్రదాయకంగా పెరిగిన ఆడవాళ్ళు, మొగుడితో కాపురాలు చేసుకుంటున్న స్త్రీలు ఇలా ప్రవర్తిస్తారా అని మా అమ్మ అన్నదంటే అవమానం భరించలేక ఇద్దరం వెళ్ళి గంగలో దూకాలి. సంసారంలో కొంప కాదన్న విమర్శని మీ పుట్టింటి వాళ్ళు మోసుకుంటూ తిరగాలి. నే వచ్చేవరకన్నా రవిని ఆపాల్సింది. ఇందాక ఆంటీ నా రాక కోసం ఎదురు చూస్తున్న దానిలాగా వచ్చి నన్ను హెచ్చరించినట్టు చెప్పింది ఈ వార్త. వాళ్ళకి అవకాశం ఎందుకు ఇచ్చావు అంటూ చీదరించుకున్నాడు శ్రీరామ్. అంటే పీలగా కీచుమంది మైథిలి గొంతు. పాలుపోయిన మొహంతో అంది. రవి నాకు అన్నతో సమానం, రక్త సంబంధం కాదు కదా. కజిన్ కెన్ బి ఎనీథింగ్, అర్థమైందా? విసురుగా అన్నాడు. ఇంటావిడ వచ్చి అనుమానిస్తూ అలా చెప్పడం అతడిని డిస్టర్బ్ చేసింది. నువ్వు నా భార్యగా కంటిన్యూ అవ్వాలి అనుకుంటే, ఇంకోసారి అతను నా ఇంటికి రాదలుచుకుంటే నేనున్నప్పుడు మాత్రమే రావాలి. కటువుగా తను చెప్పదలుచుకున్నది చెప్పేశాడు. మీరు నన్ను అనుమానిస్తున్నారా? గొంతు పెగల్చుకుని అడిగింది మైథిలి. శ్రీరామ్ గొంతులో పలుకుతున్న సంశయాలు ఆమె శక్తిని మొత్తం హరించేస్తుంటే నీరసంగా కూలబడింది. నీ ప్రవర్తన అలా ఉంది అనేసి వెళ్ళిపోయాడు శ్రీరామ్. సాయంత్రం దుమదుమలాడుతూ ఇంటికొచ్చాడు. బట్టలు కూడా మార్చుకోకుండా సోఫాలో కూలబడ్డాడు. మొహం మటమటలాడిపోతోంది. అతని చిట్టపటలు కంటితో గమనిస్తూనే కాఫీ కలిపి తీసుకెళ్ళింది మైథిలి. విసురుగా అతను తోసేసి ఆ తోపుకి కప్పు నేల మీద పడి భళ్ళున్న ముక్కలైంది. మైథిలి తల గోడ కొట్టుకుంది. భర్త ప్రవర్తనకి తెల్లబోతూ బొప్పి కట్టిన తలని తడుముకుంటూ లేచి సోఫాలో కూర్చుని ఏమైందండి అంది. షర్టు జేబులోంచి ఒక కవర్ తీసి ఆమె మొహం మీదకి విసిరి చదువు అన్నాడు. అయోమయంగా చూస్తూ విప్పింది మైథిలి. ప్రియా, రవి ఆ సంబోధన చదివి తల గిర్రున తిరగడంతో చివరి సంతకం చూసింది. నీకోసం విరహంతో తప్పిస్తున్నా నీ మైథిలి. కింద తన సంతకం. ఉత్తరం పాత డేట్తో రాసింది. మధ్య మధ్యలో కొన్ని వాక్యాలు కొట్టేసిన వాటిపైన అసభ్యమైన వర్ణనలతో ఏవో రాతలు. కడుపులో తిప్పేసింది మైథిలికి. కనిపిస్తోందా నీ ఫోర్నోగ్రఫీ హేళనగా అన్నాడు శ్రీరామ్. నేను రవికి ఇలాంటి లెటర్ రాయడం ఏమిటండి? బెత్తరపోయింది మైథిలి. ముంజేతి కంగణానికి అద్దం అక్కర్లేదు, అది నీ చేతి రాతే అని ఏ గ్రాఫాలజిస్ట్ అయినా నిర్ధారిస్తాడు. రాత నాదే, కానీ కొట్టివేతలు, ఆ పైన రాతలు మాత్రం నా చేతి రాత కాదు. ఎవరో ఈ ఉత్తరాన్ని దొంగిలించి ఇలా మార్చి కావాలనుకున్న చోట కొట్టివేసి పిచ్చి రాతలు రాశారు. నాటకాలు ఆడుతున్నావా?
నువ్వే ఎవరికో 10 రూపాయలు పడేసి నీ మనసులో మాటలన్నీ వాళ్ళ చేత రాతలతో రాయించుంటావేమో. ఒకవేళ దొరికిపోతే ఇలా సమర్థించుకోవడానికి నాకు అంత కర్మ పట్టలేదు. అబ్బా, వ్యంగ్యంగా అన్నాడు శ్రీరామ్. నీ లవ్ లెటర్ని ఎవరో కొట్టేసి ఇలా మార్చి రాశాడు అని అంటావు. వాడెవడో చెప్పు, వెళ్ళి 4 తన్ని జైల్లో పడేస్తాను. లేదా నీ మీద పగతో ఏ యక్షిణో వచ్చి రాసి కవర్లో పెట్టిందంటావా? ఏమో, నాకేం తెలుసు. నోర్ మీ అంటూ మైథిలి చెంప చెళ్ళు మనిపించాడు శ్రీరామ్. నీ మీద నమ్మకంతో నేను పరాయి మగవాడితో నీ స్నేహాన్ని ఎప్పుడూ అనుమానించలేదు. నేనున్నా లేకపోయినా అతని రాకపోకల్ని అభ్యంతరం పెట్టలేదు. నీ ఉత్తరాలన్నీ చాటుగా ఎప్పుడు చదవలేదు. ఇవాళ నీ బండారం బయటపడింది. నా నమ్మకాన్ని వమ్ము చేశావు, ఆవేశంగా అరిచాడు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.